ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి మహోన్నత నామం పేరిట సహోదరులందరికీ వందనాలు మరియు శుభాలు. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఎంత గనులైనా, ఎంత గొప్పవారైనా జీవితంలో ఏదో ఒక సమయంలో ఆపత్కాలం రాక తప్పదు. కొన్నిసార్లు నమ్మిన వారు మోసం చేయొచ్చు, చుట్టూ ఉన్నవారే, ప్రేమించేవారే గాయాలు చేసే పరిస్థితులు రావచ్చు. దావీదు జీవితంలో తన సొంత కుమారుడే, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడైన అబ్షాలోము తనపై కుట్ర పన్ని తన రాజ్యాన్ని లాగేసుకుంటే దావీదు అరణ్యాలకు పారిపోవలసి వచ్చింది. అయితే పిరికివానిగా పారిపోలేదు, కానీ తన కుటుంబ క్షేమం కోసం, దేవుని మహిమ కొరకు, తన కుమారుని క్షేమం కోసం, దేశ క్షేమం కోసం ఆలోచించాడు. దేవుని సన్నిధికి పరిగెత్తాడు, దేవునికి తన మార్గాన్ని అప్పగించుకున్నాడు. తన కుమారుడు వలె కుట్ర పన్నే మార్గంలో వెళ్ళలేదు, కానీ దైవిక మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ సమయంలోనే అతడు అరణ్యంలో పరిగెత్తుతూ వెళ్ళినప్పుడు ఆ కొండ చర్యల్లో, ఆ లోయల్లో, అడవి మార్గంలో ప్రభువుపై ఆధారపడ్డాడు. ఆపత్కాలంలో నన్ను కాపాడేవాడు నా దేవుడు ఒక్కడే అని విశ్వసించాడు. నిజానికి దావీదు చుట్టూ వేలాది సైన్యం ఉండొచ్చు, బంధుబలం ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, పరాక్రమం కలిగిన ఎంతో గొప్ప శూరులు అతనికి ఉండొచ్చు. కానీ ఎంతోమంది తనకున్న దావీదు యొక్క భరోసా ఏంటో తెలుసా? నన్ను నా ప్రభువే దాచుతాడు, నా ప్రభువే కాపాడుతాడు, కాచుతాడు, పర్ణశాలలో నన్ను దాచుకుంటాడు, ఆశ్రయ దుర్గంలో నన్ను ఎక్కించుకుంటాడు అంటున్నాడు ఈ వచనంలో. నేడు మన జీవితాల్లో అనేక ఆపత్కాల పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం. తెలియని భయం, బాధ, ఎవరు నన్ను దాచుతారు, ఎవరు నన్ను ఓదారుస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నన్ను బలపరుస్తారు, ధైర్యపరుస్తారు అని ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు ఈ మాటలు దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు, మహోన్నతుడైన దేవుడు మనకున్నాడు. ఆయన ఏ ప్రతికూల పరిస్థితుల్లోనైనా నిన్ను తన పర్ణశాలలో దాచాలంటే ఆయన సన్నిధికి చేరి ప్రార్థించాలి. మన వారితో మనం ఎలా అయితే మాట్లాడతామో అలాగే నీ దేవునితో మాట్లాడాలి. నీ సమస్య, నీ చింత ఆయన చేతికి అప్పగించి, నీ శత్రువుల చేతి నుండి, నీ రోగాల చేతి నుండి, నీ సమస్యల చేతి నుండి, నీ అప్పుల చేతి నుండి, నీ భయానక పరిస్థితుల నుండి ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు. ఆయన ఆశ్రయమై ఉండి నిన్ను దాచుతాడు. దావీదు జీవితంలో ఇలాంటి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఏ అబ్షాలోము అయితే తండ్రిని చంపాలనుకున్నాడు, అదే అబ్షాలోము అర్థాంతరంగా చనిపోయాడు. సంపాదించుకోవాలనుకున్న రాజ్యాకాంక్ష అతడికి మరణాన్ని ఇచ్చింది. దావీదు తిరిగి సొంత రాజ్యాన్ని చేరుకున్నాడు, సింహాసనాన్ని పొందుకున్నాడు. దేవునిపై ఆధారపడినవాడు సిగ్గుపడడని దావీదు ప్రపంచానికి తెలియచేశాడు. ఈరోజు నీకున్న ఆపద్దినము దేవునికి నిన్ను దగ్గరగా చేర్చడానికే వచ్చింది. ఆయనకు దగ్గరగా చేరి ఆయన ఆశ్రయ దుర్గంలో మనము దాగి ఉందాం. ప్రార్థన. మహోన్నతుడా, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. దావీదుకు ఆశ్రయదుర్గమైనట్టుగా, దావీదును దాచినట్టుగా, కాచినట్టుగా మా ఆపత్కాల స్థితిలో మమ్మల్ని కాయుము, మమ్మల్ని దాయుము, మమ్మల్ని నడిపించుము, నీ పర్ణశాలలో మమ్మల్ని దాచి ఉంచుమని అడుగుచు ఈ మాటలు మాకు ఈ దినమంతా ఆశీర్వాదకరంగా ఉంచుమని అడుగుచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.